జీహెచ్ఎంసీ పరిధిలో జరిగినటువంటి అనేక అక్రమాలను గుర్తు చేస్తూ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా తన శైలిలో కూడా మరొక ప్లకార్డులను కూడా పట్టుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏ అంశాన్ని కూడా ఈరోజు సభలో లేవనెత్తే అవకాశం ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది రోడ్లు వేయకుండానే 10 లక్షలు బిల్లు ఇచ్చారని చెప్పేసి, అలాగే వేరే రోడ్లకు బిల్లులు చెల్లించారు, అలాగే రోహింగ్యాలు అనే అంశం కూడా తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేయాలనుకుంటే ఈరోజు సభలో? ఈరోజు మేము స్పష్టంగా 3-4 సమస్యల మీద, ఒకటి స్ట్రీట్ లైట్లు రావట్లేదు, ఇంకోటి హైదరాబాదు అత్తగారి ఇల్లు లెక్క అయిపోయింది పాకిస్తాన్ వాళ్ళకు, రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ వాళ్ళకి. ఇవన్నీ కూడా బర్త్ సర్టిఫికెట్లు పూర్తి స్థాయిలో ఫేక్ ఇస్తున్నారు. ఈ ఫేక్ ఇచ్చే దాని మీద 2 సంవత్సరాలుగా మేము ఎంక్వైరీ చేయమంటే నామాత్రంగా ఇస్తున్నారు. ఈరోజు మైదీపట్నం నుంచి, అదేవిధంగా కార్వాన్ నుంచి మీ సేవా సెంటర్లు ఒక అడ్డాలాగా తయారైపోయి 10 సంవత్సరాల క్రితం సర్టిఫికేట్ తీసుకున్నా కూడా వారం రోజులలో 30,000, 25,000 రూపాయలు ఉంటే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి పోతా ఉన్నాయి సర్టిఫికెట్లు. ఇవన్నీ కూడా దేశ భద్రతకు సంబంధించిన విషయాలు. దేశంలో ఇవాళ పహల్గాం చూసినాం మన కాశ్మీర్లో, అది రేపు హైదరాబాద్లో కూడా ఏ లూబినీ పార్కులోనో లేకపోతే ఇందిరా పార్కులోనో ఇంకో పార్కులో జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ డెత్ బర్త్ సర్టిఫికెట్లలో అక్రమాలు చేసేటోళ్ళని వెలికిదీయమని చెప్తున్నాం. అదేవిధంగా వెయ్యని రోడ్డుకు బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. ఇవాళ నగర శివార్లో కానీ నగరంలో కానీ ముక్కుపిండి వసూలు చేసి రెడ్ నోటీసులు ఇచ్చేసి మాకు ఘోరంగా వసూలు చేసి వెయ్యని రోడ్డుకి ఎలా బిల్లు. ఈ బిల్లులు ఇచ్చేది మొత్తం కూడా ఓన్లీ చార్మినార్ జోన్లో మాత్రమే జరుగుతున్నాయి. చార్మినార్ జోన్లో 4-5 సంవత్సరాల నుంచి ఇలాంటి అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే వేయని రోడ్లకు బిల్లులు చెల్లిస్తారని చెప్తున్నారు, అంటే బిల్లులు చెల్లించే ముందు క్వాలిటీ సెల్ అనేది ఒకటి ఉంటుంది. క్వాలిటీ సెల్ చెక్ చేసిన తర్వాతనే, వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే ఒక బిల్లును కూడా రిలీజ్ చేస్తారు. అంటే అధికారులు, క్వాలిటీ సెల్ అధికారులు కూడా ఇందులో కుమ్మక్కయ్యారంటారా? 100%. ఈరోజు ఓన్లీ చార్మినార్ జోన్లో ఎందుకు జరుగుతున్నాయి? ఎంఐఎంఓలు ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఏమో బీఆర్ఎస్ తోటి అధికారం ఉంటే పొత్తు పంచుకున్నారు, ఇప్పుడు ఇమీడియట్గా కాంగ్రెస్ పొత్తు పట్టుకున్నారు. వాళ్ళు ఏది చేసినా కూడా అదే పరిస్థితి, క్వాలిటీ కంట్రోల్ ఉండదు, ఏమంటే అవే వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఒకటి గమనించండి, అక్కడ 100 లైట్లు పోయినాయి అనుకోండి ఎంఐఎం ప్రాంతానికి, 90 లైట్లు మళ్ళీ మార్కెట్కి పోతే 10 లైట్లు మాత్రమే ఫిట్టింగ్ అవుతూ ఉంటాయి. అలా అనేక సార్లు మేము ప్రస్తావించినా కూడా ఇవాళ కౌన్సిల్కి రావు, మేము ప్రశ్నలు అడిగితే అవి రావు. అందుకని చెప్తున్నాం, శ్వేత గారు ఈరోజు పట్టుకోవడం జరిగింది నగ్నంగా. ఈరోజు చూడండి, రోడ్లు వేయకున్నా కూడా రోడ్డు బిల్లులు వచ్చేసినాయి. క్యూసీ కంట్రోల్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్తున్నా. అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఎంఐఎంఓలకు అడ్డాగా మారింది. ఆ అడ్డా మారడానికి కారణం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే వాళ్ళ వతస్సు పలుకుతారు, ఈరోజు కాంగ్రెస్ వచ్చింది అదే వతస్సు పలుకుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేయడానికి భయపడుతున్నారు కమిషనర్లు. ఈ కమిషనర్ల కింద మొత్తం కాంట్రాక్టర్లు అనేకమైనటువంటి అక్రమాలు తీస్తే కోట్లాది రూపాయల స్కాములు ఇవాళ చార్మినార్ కాడికి వెళ్ళి దొరుకుతాయి. ఇవన్నీ కూడా తీయాలని చెప్పేసి మేము తీస్తూ ఉన్నాం. మేము 5 లక్షలు రోడ్డు వేయాలన్నా, 2 లక్షలు ఏదైనా చిన్న బిల్డింగ్ కట్టాలంటే మాకు నరకం చూపిస్తూ ఉంది. ఇవాళ 10 కోట్లు 5 కోట్లు ఈజీగా ఎంఐఎం ప్రాంతాలకు బిల్లులు శాంక్షన్ అవుతా ఉన్నాయి. దాని మీద ఎంతవరకు ఎంక్వైరీ చేస్తారు? అసలైన ఒరిజినల్ కాంట్రాక్టర్లు ఎవరైనా పని చేసి బిల్లులు అడిగితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. వీడిని 1000 రోడ్డుకు 6 నెలల్లో బిల్లు ఇచ్చేసారు. ఇది ఎక్కడ న్యాయం? క్యూసులతో సహా పట్టుకున్నాం ఈరోజు మేము. ఆ విధంగా డిమాండ్ చేస్తున్నాం. అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా రోహింగ్యా ముస్లింలు హైదరాబాద్లో నిండిపోతారు. వాళ్ళకు డెత్ బర్త్ సర్టిఫికెట్లు విపరీతంగా ఇస్తున్నారు, వాళ్ళ ఓటాక్ ఇస్తున్నారు, పాస్పోర్ట్లు ఇస్తున్నారు. రేపు దేశంలో వాళ్ళు ఏజ్ అలకాలలో సృష్టించాలన్నా కూడా వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చినట్టుగా ఇవాళ జిహెచ్ఎంసీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాని మీద కూడా మేము కంట్రోల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే అంటే జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీయాలి, ఆ యొక్క అక్రమాలకు కారణమైనటువంటి అధికారులను కూడా వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ కార్పొరేటర్ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా కూడా ఏదైతే డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో ఓల్డ్ సిటీలో అన్ని ఫేక్ డెత్ సర్టిఫికేట్లు అలాగే బర్త్ సర్టిఫికేట్లు కూడా సృష్టిస్తున్నారు. దానివల్ల ఇతర దేశాల నుంచి, రోహింగ్యాలుగా వచ్చేటటువంటి ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వారు ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ లోకల్ ఐడెంటిఫికేషన్ సృష్టించుకొని రాబోయే రోజుల్లో పెహల్గాం తరహాలో ఇక్కడ కూడా దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అన్నింటి నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే వారిపై చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, జిహెచ్ఎంసీ.